హలో అందరికీ మనం ఈరోజు ఈ వీడియోలో చెక్కలు టేస్టీగా పల్చగా కరకరలాడుతూ అది కూడా పూరి ప్రెస్ వాడకుండా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. అలానే దీనిలో కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు కానివ్వండి, లేదంటే పచ్చిపప్పు ఎవరికి ఏది ఇష్టం ఉంటే అవి యాడ్ చేసుకొని కాచిన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. దీనివల్ల చెక్కలు బోలుగా వస్తాయి, బాగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. పైన కింద ఇట్లా ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని మనం పిండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకొని అడుగు చదరంగా ఉన్నటువంటి గ్లాస్ కానివ్వండి, గిన్నె కానీ ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు. పూరి ప్రెస్ లేకపోయినా కానీ చాలా పలచగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు చెక్కలు ఈ ప్రాసెస్లో. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చినాయి. మేము ఫస్ట్ టైం చేసామన్నమాట పూరి ప్రెస్ వాడకుండా. చాలా నీట్గా వచ్చినాయి, కరకరలాడుతూ చెక్కలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. థ్యాంక్స్.